జైసల్మేర్లో ఎంత చలి ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 6 degrees టెంపరేచర్ అయితే ఉంది. ఈ చలికి కొద్దిగా ఛాయ్ తాగి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాం. గడీసర్ లేక్ మాట, ఆర్టిఫిషియల్ లేక్. ఇది వచ్చేసి మన రైల్వే స్టేషన్ నుంచి 1.2 kilometers డిస్టెన్స్. మేము నడుచుకొని అయితే వచ్చేసాం మార్నింగ్. ప్రతి లేక్కి ఒక పెట్ట కథ ఉంటుంది. ఆ పెట్ట కథ మన మధు గారిని అడిగి తెలుసుకుందాం, ఆ హిస్టరీతో పాటు. ఈ లేక్ అయితే కింగ్ జయసల్ అని ఒక వ్యక్తి 1156 ADలో బిల్డ్ చేశారు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ రీబిల్డ్ చేయాల్సి వచ్చింది. గాత్సీ సింగ్ అని 1367 ADలో రీబిల్డ్ చేశారు. మనకు జైసల్మేర్లో ఫస్ట్ ప్లేసే. ఇంకా మనం 2 days జైసల్మేర్లో ఉంటున్నాము. ఇక్కడ కింద చేపలు ఉన్నాయి, చూపిస్తాను. సార్ నాకు ఫిష్కి ఫుడ్ వేయడానికి ఇది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా ఉంది. ఈ బోట్స్ మీద రైడ్కి అయితే వెళ్ళొచ్చు. మార్నింగ్ వచ్చి అలా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. అది యాక్చువల్లీ కెఫే అన్నమాట. చాలా బాగుంది. మీ ఆంధ్రాసే? ఫ్రమ్ కేరళ. విచ్ డిస్ట్రిక్ట్? మల్పురం. ఈ స్టడీయింగ్ ఇన్ తమిళనాడు. ఓకే. కేరళ నుంచి ఒక గ్రూప్ కనిపించింది, కర్ణాటక నుంచి ఒక అతను కనిపించారు. ఇది లాస్ట్ డెస్టినేషన్ అంట రాజస్థాన్. వాళ్ళు జైపూర్ నుంచి స్టార్ట్ అయ్యాయి, కానీ వాళ్ళకి చాలా ప్లేసెస్ మిస్ అయిపోయాను అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. రిగ్రెట్ అవుతున్నారు. అలా రిగ్రెట్ అవ్వద్దు. ముందే చిన్న రీసెర్చ్ చేయండి. ఫ్రమ్ జైపూర్ ఇట్ వాజ్ an 80 kilometers ఫార్ డిస్టెన్స్. యా బాయ్. ఓకే బాయ్ బ్రో. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు తెలుసుకోండి అన్నమాట అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల. అలా సన్ రైజ్ చూసిన తర్వాత బైక్ రెంటల్ తీసుకుందామని జైసల్మేర్ వీధుల్లో నడుచుకొని వెళ్ళాము. ప్రతి చిన్న చిన్న ఇల్లు కూడా మంచి డిజైన్ అండ్ ఆర్ట్తో కట్టారు. आप लोग बाइक लो, बाइक पे घूमो फिरो आराम से. వెల్కమ్ आपका जैसलमेर में. కాల్ చేసాం 300 rupees అనేసి అన్నారు. షాప్ దగ్గర రామన్నారు. ఆ షాప్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎవరు రేట్ చేంజ్ చేశారన్నమాట. ఇది సీజన్ అంట. సీజన్లోని 300 rupees ఉన్న స్కూటీ వచ్చేసి 800 rupees. బైక్ ఏమో 800 rupees ఉన్న బైక్ వచ్చి 1200 rupees అన్నమాట. ఇవన్నీ ఎక్స్ట్రా రేట్స్ అన్నమాట. ఇదే షాప్ అయితే డిజర్ట్ సఫారీ బైక్ రెంటల్ షాప్. మేము అయితే బిల్డింగ్ అంతా చేసుకున్నాం. డిపాజిట్ అయితే 2000 rupees డిపాజిట్ చేసాము. సో బైక్ అయితే మనం చెక్ చేసుకొని బయటికి తీసుకుందాం. జైసల్మేర్లోని పెట్రోల్ కొట్టించుకొని గాలి అయితే ఫిల్ చేయించుకుంటున్నాం. ఎందుకంటే మనం డెజర్ట్ వరకు వెళ్ళాలి కాబట్టి దగ్గరగా ఒక 150 kilometers అయితే ట్రావెల్ చేయాలి ఈ 2 daysలో. హవేలీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. వచ్చే దారిలో హౌసెస్ చూసి ఏమున్నాయి అనుకున్నా, కానీ ఇది వాటికంటే చాలా బాగుంది. ఇండియన్ స్టూడెంట్కి అడల్ట్కి 55, ఇండియన్ స్టూడెంట్కి 25, ఫారెన్కి 205. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. హవేలీ అంటే మ్యాన్షన్ అని అర్థం. అప్పట్లో రాజులు, మొఘల్స్ వాళ్ళందరూ గెస్ట్ హౌస్ కింద యూజ్ చేసేవాళ్ళు. పటియోంకే హవేలీ హిందూ అండ్ ఇస్లామిక్ రెండు మిక్స్ అయ్యి కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్చర్. ఇది 3300 BC నాటిది. ఈ ప్లేస్లో టోటల్ 5 buildings అయితే ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి. స్టూడెంట్ ఐడి యూజ్ చేయడం వల్ల చాలా తక్కువ కాస్ట్ ఎంట్రీ టికెట్ అనేది వస్తుంది. ఇది రాజస్థాన్లో ఉన్న ప్రతి ఫోర్ట్స్కి అప్లికేబుల్. ఇక్కడ గ్లాస్ రూమ్ అయితే ఉన్నది లోపల. మేము చూడడానికి వెళ్ళాం, చాలా బాగుంది. CMR సెంటర్లో మిర్రర్ వరల్డ్ అనేసి ఎలా ఉంటుందో అలాగా ఆపోజిట్ డైరెక్షన్లోనే అవన్నీ కనబడుతున్నాయి. ఏన్షియంట్ టైంలోనే ఎలా కన్స్ట్రక్ట్ చేశారన్నది మనకు క్వశ్చన్ అనమాట. చల్లదనాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇలాంటి స్టోన్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు రాజస్థాన్లో. పటియోంకా హవేలీలో 2nd floorలోని విండోస్ అయితే ఉన్నాయి, చిన్నవి. చాలా బాగుంది. వ్యూ అయితే బాగా కనిపిస్తుంది, చూడండి.
మొత్తం ఇక్కడ పట్యంక హవేలీలో 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్లోని. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 2nd ఫ్లోర్లో నించున్నాను. 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ చూసారు కదా. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్ చూడడానికి అయితే పైకి వెళ్దాము, అది ఎలాగున్నది అనేసి. రండి పైకి వెళ్దాం. దిస్ ఈజ్ జైసల్మేర్. ఆడు బాగానే కట్టాడు కదా మయా, నీకేటైంది? ప్లేట్ 30 రూపాయలు అంటారు. కొన్ని స్ట్రీట్స్లో తార్ రోడ్ బదులు పెద్ద పెద్ద బ్రిక్ మెటీరియల్స్ తోటి రోడ్లు ఉన్నాయి. ఇది సీజన్ అవడం వల్ల స్ట్రీట్స్ కూడా చాలా క్రౌడెడ్గా ఉన్నాయి. రాజస్థాన్లో జైసల్మేర్ అనేది లాస్ట్ సిటీ. మేము ఇక్కడి నుంచి శ్యామ్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. మోర్ దెన్ 45 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. డెజర్ట్ నేషనల్ పార్క్ శ్యామ్ విలేజ్ కి కొంచెం దూరంగా ఉన్నాం. మనిషికి 50 అనేసి అన్నాడు. 5 మెంబర్స్ అయితే ఉన్నాము. 200కి అడిగాము. పదండి క్యామెల్ రైడ్కి వెళ్దాం. మామూలుగా లేదు క్యామెల్ రైడ్. అరే పదరా, సరదాగా ఉంది. నీకు సరదాగా ఉందరా? వీళ్ళు చిన్న స్కామ్ చేస్తున్నారు. ఆ జీప్స్ దగ్గర అయితే వీళ్ళు చెప్పారన్నమాట తీసుకెళ్తామని చెప్పేసి. ఈ దొంగన కొడుకులు ఇద్దరునా అసలు ఫస్ట్ 100 అన్నాడు క్యామెల్ కి. అలా మేము ఎక్కేస్తాము ముగ్గురు, చెరుకు 100 ఇచ్చేస్తాం అనేసి అన్నాం. అలాగా అక్కడ తీసుకెళ్తాను అన్నాడు. కానీ ఆడి మధ్యలో నాపేసి ఇది 100 అది అనేసి గింజుకున్నాడు. 200 ఇస్తాము 2 క్యామెల్ కలిపి. దొంగన కొడుకు స్కామ్ చేస్తున్నాడు. నేలకి అర్థంగా ఇసుకలో దూరిపోతాడు బాబాయ్. ఈడు పడతాడేమో ఈడు. ప్రెజెంట్ 4 అయితే అయింది. మేము 2 o'clockకి శ్యామ్ విలేజ్కి వెళ్ళి ఫుడ్ తినేసి బ్యాక్ వచ్చేసి అటు సైడ్ ఏమో రిసార్ట్స్ ఉన్నాయి లైన్గా. ఆ రోడ్ సైడ్ అంతా మీకు చూపిస్తాను. ఆ రోడ్ సైడ్ అంతా రిసార్ట్స్. దానికి ఆపోజిట్లోనే కరెక్ట్గా రోడ్ క్రాస్ అయిన తర్వాత చిన్నది ఇసుక దెబ్బ. ఇక్కడ నుంచి మళ్ళీ డెజర్ట్ స్టార్ట్. సో ఇక్కడ మేము ఈ డెజర్ట్లో ఇవాళ నైట్ స్టే చేయబోతున్నాం. కొన్ని స్టిక్స్ అన్ని పెట్టాము క్యాంప్ ఫైర్కి. ఇక్కడైతే మేము టెంట్ వేసుకోబోతున్నాం. ఈ ప్లేస్లోనే మేము స్టే చేస్తాం. సో ఇక్కడైతే మేము నైట్ ఉండబోతున్నాం. విలేజ్ ఇక్కడ వచ్చేసి 2,38,000 ఎకర్స్లోని మన థార్ డెజర్ట్ అయితే ఉంది. ఇది 25% ఆఫ్ థార్ డెజర్ట్ మన ఇండియాలో ఉన్న రాజస్థాన్లో అయితే ఉందన్నమాట. మీరైతే డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఈ థార్ డెజర్ట్. ఇక్కడ కొంతవరకు స్కామ్స్ అయితే చాలా జరుగుతాయి. సఫారీ గురించి వీటి గురించి పిలుస్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు నమ్మొద్దు, బార్గెనింగ్ చేయండి. ఇది మన ఫస్ట్ డే ఆఫ్ రాజస్థాన్ ట్రిప్ ఎలా అయితే జరిగింది. డీజే అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. డెజర్ట్ కిందన అక్కడ వెళ్ళి ఆ డాన్సెస్ అన్ని చిన్నది చిల్ అవుదాం పదండి.
ఇరిచేస్తాం